రామతీర్థంలో జూలై 5 నుండి జూలై 15 వరకు శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 5,73,500 రూపాయలు గణనీయంగా పెరిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆదాయం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని రామతీర్థం గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జూన్ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని దీని గురించి ఆలయ ఈవో మల్లికార్జున్ రెడ్డి మరియు ఆలయ కమిటీ తెలియజేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలను ఉద్దేశించి ఈవో మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ రామతీర్థంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు జూలై 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, ఈ ఉత్సవాలకు సంబంధించి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, మరుగుదొడ్లు మరియు తాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ భక్తులు నడవడానికి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే బస్టాండ్ నుండి సముద్ర స్నాన ఘట్టం వరకు భక్తుల కోసం 5 ఆటోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం వేలంపాటతో పోలిస్తే ఈ సంవత్సరం టెంకాయల పూజా సామాగ్రి, కొబ్బరి చిప్పలు, రంగుల రాట్నంలకు వేలంపాటతో మొత్తం కలిపి 5,73,000 రూపాయల 500 పెరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు భక్తుల కోసం ప్రత్యేకంగా అమృతధార ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ప్రజలందరూ కలిసి విజయవంతం చేసి పరమేశ్వరుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బి మల్లికార్జున్ రెడ్డి, చైర్మన్ అత్తిరాల సురేష్ కృష్ణ, స్థానిక మత్స్యకార సంఘ నాయకుడు ఆవుల వాసు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు జూన్ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఈ బ్రహ్మోత్సవములకు గాను ప్రతి సంవత్సరము ఒక 15-20 రోజుల ముందుగా దేవస్థానం వద్ద రంగులాటాలు కానీ, కొబ్బరికాయలు వేలంపాట్లు కానీ, కొబ్బరి చిప్పలు సేకరించుకుంటా మరియు ఇతర పనులకు, లైటింగ్ అన్నిటికీ శ్రీయుత కోవూరు శాసనసభ్యుల వంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా వాళ్ళు చేయాలని తెలియపరిచారు. అందుకు గాను ఈ కార్యక్రమాలన్నీ వేలంపాట్లని ఈరోజు నిర్వహించినాము. భక్తులకు బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందికరం లేకుండా వారి వచ్చిన వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించడం ఏర్పాటు చేయమన్నారు. వచ్చిన వారికి బాత్రూములు కానీ, మంచినీరు వసతులు కానీ ఏర్పాటు చేయమన్నారు. ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు వేమిరెడ్డి జల వారి అమృతధార ద్వారా భక్తులకు మంచినీటి వసతి కానీ ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ యొక్క భక్తులకు అందరికీ సముద్ర స్నానం చేయవచ్చు భక్తులకు అందరికీ చైర్మన్ గారు మరియు గ్రామ నాయకులు వాసన్ గారు వీళ్ళందరూ కలిసి భక్తులు చాలా దూరం నడవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఒక 5 ఆటోలు 4 ఆటోలు ఏర్పాటు చేసి భక్తులను తీసుకొని పోయి బస్టాండ్ దగ్గర నుంచి
తీసుకుపోయి సముద్ర స్థానం దగ్గర వాళ్ళు స్నానాలు చేసి మరలా వాళ్ళు బస్టాండ్ దగ్గర వదిలినట్టుగా వాలంటీర్లు ఏర్పాటు చేయమని తెలియపరిచారు. అందులకు ధర్మకర్త మండలి చైర్మన్ గారు అందరూ కూడా సానుకూలించి ఆ ఏర్పాట్లు చేయవలసి వచ్చినారు. రామతీర్థం గ్రామములకు వచ్చి బ్రహ్మోత్సవాలు వచ్చి ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయవలసిందిగా వారు పదే తెలియపరిచారు మేడం గారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఎటువంటి భక్తులకు ఇబ్బందికరం లోటు లేకుండా చేస్తామని అందరికీ తెలియపరుచుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.